హాయ్ వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒక సింపుల్ క్వశ్చన్ మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్ 4 ఇయర్స్ క్లాసెస్ అసైన్మెంట్స్ ఎగ్జామ్స్ అండ్ చివర్లో ప్లేస్మెంట్స్ వస్తాయో రావో కూడా తెలియదు. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఉండే కోడింగ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ఏ ఇంటర్న్షిప్స్ అండ్ ఇండస్ట్రీ మెంటర్స్. ఈ 2 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటావు? చాలా మంది స్టూడెంట్స్ సెకండ్ ఆప్షన్ అంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో చాలా మంది స్టూడెంట్స్ కి ఇంకో ఆప్షన్ ఉందని కూడా తెలియదు. ఇవాళ నేను చెప్పబోయేది అలాంటి ఒక కాలేజ్ గురించే. నిజం చెప్పాలంటే నేను కూడా స్టార్టింగ్ లో డౌట్ పడ్డాను. ఎందుకంటే ఈ మధ్య చాలా న్యూ ఏజ్ కాలేజెస్ అన్న వచ్చాయి. ప్రతి ఒక్కరు మా దగ్గర ఏ ఉంది, మా దగ్గర ప్లేస్మెంట్స్ ఉన్నాయి, మా దగ్గర ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అందుకే ఈ కాలేజ్ గురించి నేను కొంచెం డీప్ అయితే రీసెర్చ్ చేశాను. నిజంగా ఈ కాలేజ్ వర్తా కాదా ఇవన్నీ నేను తెలుసుకున్న తర్వాతే, రీసెర్చ్ చేసిన తర్వాతే ఈ వీడియో నేను చేస్తున్నాను. సో అస్సలు మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. చాలా విషయాలు అయితే మీరు తెలుసుకుంటారు. అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియో ఎవరి కోసం అంటే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళ కోసం, అండ్ ఎవరికైతే ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాలేదు, వాళ్ళు అనుకున్నంత ర్యాంక్ రాలేదు, మెయిన్స్ లో కూడా మంచి స్కోర్ రాలేదు, అండ్ ఎవరైతే సిఎస్సి లో కెరీర్ ని బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారో, అండ్ ఎవరైతే ఏ ఫీల్డ్ లోకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. ఆ కాలేజ్ ఇంకేదో కాదు, ఎస్ఎస్టి స్కాలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ నన్ను షాక్ చేసిన విషయం ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఐఐటి ఎన్ఐటి బిట్స్ పిలాన్ లో సీట్స్ వచ్చినా కూడా వదిలేసి ఈ కాలేజ్ ని చూస్ చేసుకున్నారు. అండ్ ఈ కాలేజ్ లో సెకండ్ ఇయర్ స్టూడెంట్ సామ్సంగ్ నుండి 25 lakhs అయితే విన్ అయ్యాడు. అండ్ ఇంకొక సెకండ్ ఇయర్ స్టూడెంట్ యాపిల్ అకాడమీని క్రాక్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఇలాంటి అచీవ్మెంట్స్ చాలానే ఉన్నాయి. అండ్ కొంతమంది స్టూడెంట్స్ స్టార్ట్అప్స్ బిల్డ్ చేస్తున్నారు, లక్షల్లో రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇంత చేస్తున్నారంటే అసలు ఎస్ఎస్టీ లో ఏముంది, వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు, వాళ్ళ మోడల్ ఏంటి? సరే ఇదంతా పక్కన పెట్టేసి మనం డైరెక్ట్ గా మ్యాటర్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇంజనీరింగ్ అంటే మన మైండ్ లోకి వచ్చేది ఏంటి? మార్నింగ్ కాలేజ్, అసైన్మెంట్స్, ఎగ్జామ్స్, ల్యాబ్ రికార్డ్స్, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్, అటెండెన్స్, ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్. అయితే ఒక క్వశ్చన్, ఏ వచ్చిన తర్వాత కూడా ఇంజనీరింగ్ అదే విధంగా ఉండాలా లేదా అప్డేట్ అవ్వాలా? ఎందుకంటే ఏ ఆల్రెడీ ప్రపంచాన్ని మార్చేస్తుంది, కోడింగ్ ఎలా చేయాలో మార్చేస్తుంది, కంపెనీస్ ఎలా హైర్ చేయాలో మార్చేస్తుంది, జాబ్స్ నేచర్ ని మార్చేస్తుంది. కానీ మన కాలేజెస్ చాలా చోట్ల ఇంకా సిలబస్ మార్చలేదు. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది వరకు అంత పెద్ద స్కిల్స్ ఏం లేకపోయినా కూడా జాబ్స్ వచ్చేసేవి. కానీ ఇప్పుడు కంపెనీస్ ఏం చూస్తున్నాయంటే నీ స్కిల్స్, నీ ప్రాజెక్ట్స్, నీ గిట్హబ్ ప్రొఫైల్, నీ ఇంటర్న్షిప్స్, నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, నీ కమ్యూనికేషన్, ఏ టూల్స్, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్, సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఏమేం బిల్డ్ చేయగలుగుతావో అది. ఇక్కడ ఎస్ఎస్టి కాన్సెప్ట్ చాలా 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 ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. ఎస్ఎస్టి అంటే స్కాలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఇది బెంగళూరులో ఉన్న ఒక టెక్ ఫోకస్డ్ క్యాంపస్. ఇది నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో అస్సలు ఆపరేట్ అవ్వదు. వాళ్ళ గోల్ సింపుల్, లెర్న్ బై బిల్డింగ్. అంటే ఫస్ట్ థియరీ చదివి 4 years తర్వాత బిల్డ్ చేయడం కాదు, ఫస్ట్ ఇయర్ నుండి బిల్డ్ చేయడం, రియల్ ప్రొడక్ట్స్ ని క్రియేట్ చేయడం, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం. ఇక్కడ నన్ను షాక్ చేసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుండి కోడింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు, యాప్స్ ని బిల్డ్ చేస్తారు, ఏ టూల్స్ ని బిల్డ్ చేస్తారు, ప్రొడక్ట్స్ ని క్రియేట్ చేస్తారు, హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎస్ఎస్టీ లో ఒక సెకండ్ ఇయర్ స్టూడెంట్ సామ్సంగ్ సాల్వ్ ఫర్ టుమారో కాంపిటీషన్ లో 25 lakhs విన్ అయ్యాడు. ఇమాజిన్ మనం సెకండ్ ఇయర్ లో ఏం చేస్తున్నాం, అసైన్మెంట్స్ ని సబ్మిట్ చేస్తున్నాం, కానీ ఇక్కడ వీడు 25 lakhs విన్ అయ్యాడు. డిఫరెన్స్ అంటే అక్కడ అర్థమైపోతుంది కదా మీకు. ఇంకొక స్టూడెంట్ యాపిల్ అకాడమీని క్రాక్ చేశాడు. యాపిల్ ఎకో సిస్టమ్ లో ఫస్ట్ ఇండియన్ స్టూడెంట్ కూడా తినే ఈ కాలేజ్ నుండే. ఇంకా ప్రత్యూష్ అనే స్టూడెంట్ కాలేజ్ లో చదవడం మాత్రమే కాదు, ఒక స్టార్ట్అప్ కూడా బిల్డ్ చేశాడు. ఆల్రెడీ టాటా ఎత్తర్ లాంటి కంపెనీస్ తో వర్క్ చేస్తూ రెవెన్యూ కూడా జనరేట్ చేస్తున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కోసం వెయిట్ చేయట్లేదు, ఆల్రెడీ బిల్డ్ చేస్తున్నారు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఆల్రెడీ మార్కెట్ ని కూడా టచ్ చేసి వచ్చేస్తున్నారు. ఇప్పుడు చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే సరే అన్న అచీవ్మెంట్స్ బాగానే ఉన్నాయి కానీ ప్లేస్మెంట్ సంగతి ఏంటి? మంచి క్వశ్చన్, అక్కడికి వస్తున్నా. ఎందుకంటే కెరీర్ చాలా ఇంపార్టెంట్ కదా. ఎస్ఎస్టీ లో వాళ్ళ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ 94% మంది ఇంటర్న్షిప్ చేస్తున్నారు. అండ్ హైయెస్ట్ స్టైపెండ్ వచ్చేసి 2 lakhs per month. కొన్ని ఆపర్చునిటీస్ అయితే సింగపూర్, జర్మనీ లాంటి ప్లేసెస్ నుండి కూడా వచ్చాయి. అగైన్ బాగా గుర్తుపెట్టుకోండి, సరిగ్గా వినండి, ఫ్యూచర్ ప్లేస్మెంట్స్ గ్యారంటీ అని చెప్పట్లేదు. వాళ్ళ ఇంటర్న్షిప్ ఎకో సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పేసి బాగా కనిపిస్తుంది, అదే చెప్తున్నాను నేను కూడా. ఇంకో క్వశ్చన్, టీచ్ చేసేది ఎవరు? ఇది కూడా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది కూడా ట్రెడిషనల్ కాలేజెస్ లో మోస్ట్లీ ప్రొఫెసర్స్ ఉంటారు, కానీ ఎస్ఎస్టీ లో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏ, మెటా లాంటి కంపెనీస్ లో వర్క్ చేస్తున్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మీకు డైరెక్ట్ గా టీచ్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఏ గురించి యూట్యూబ్ లో వీడియో చూసుకొని నేర్చుకోవడం ఒకటి, ఆ ఏ ప్రొడక్ట్స్ ని బిల్డ్ చేసిన వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవడం ఒకటి, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా అదే అన్నమాట. ఇప్పుడు పేరెంట్స్ కోసం ఒక ఇంపార్టెంట్ పాయింట్, డిగ్రీ ఏమవుతుంది? ఎస్ఎస్సి స్టూడెంట్స్ ప్యారలల్ గా ఐఐటి మద్రాస్ బిఎస్ డిగ్రీ పాత్వే లేదా బిట్స్ బిల్ అనే డిగ్రీ పాత్వే ని పర్సూ చేయొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ మాత్రం అఫీషియల్ ఎస్ఎస్సి టీమ్ దగ్గర కన్ఫర్మ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆనెస్ట్ గా మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు ఐఐటీలు, ఎన్ఐటీలు, బిట్స్ బిల్ వదిలేసి రమ్మని నేను చెప్పను. నేను ఇచ్చే ఆనెస్ట్ సజెషన్ ఏంటంటే ఐఐటీలో సీట్ వచ్చిందా వెళ్ళండి, టాప్ ఎన్ఐటీలో వచ్చిందా వెళ్ళండి, బిట్స్ బిల్ లో వచ్చిందా వెళ్ళండి, పక్కా, ఇంకా నో డౌటింగ్ అందులో. కానీ మీ ఆప్షన్ మాత్రం ఒక టైర్ 3 ఇంజనీరింగ్ కాలేజ్, లిమిటెడ్ ఎక్స్పోజర్, అవుట్డేటెడ్ సిలబస్, ప్లేస్మెంట్స్ గురించి క్లారిటీ లేదు అనుకుంటే మాత్రం ఈ ఎస్ఎస్టీ గురించి ఒకసారి రీసెర్చ్ చేయండి, తెలుసుకోండి అసలు ఏంటి అని చెప్పేసి.
ముఖ్యంగా ఏ ఏరియాలో నెక్స్ట్ 5 years లో విన్నర్స్ ఎవరంటే ఎవరి దగ్గర అయితే డిగ్రీ ఉంటుందో వాళ్ళు కాదు, ఎవరైతే బిల్ చేయగలుగుతారో, ఎవరి దగ్గర అయితే బిల్ చేయగలిగే సత్తా ఉంటుందో, ఎవరైతే ప్రొడక్ట్స్ ని క్రియేట్ చేస్తారో, ఎవరైతే కంపెనీస్ కి వాల్యూస్ ని యాడ్ చేస్తారో వాళ్ళే నిలబడతారు, వాళ్ళే విన్ అవుతారు. సో అది భయ్యా, ఇంకా వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ పోతే ఇంకా అలా మాట్లాడేసుకుంటూనే ఉంటాం. సో వీళ్ళ అచీవ్మెంట్స్ అన్ని ఒక డాక్యుమెంట్ అయితే ఉంది, అది నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే నేను మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంత తోపు కాలేజ్ లో అడ్మిషన్ రావాలంటే అంత ఈజీ ఏం కాదు. సో మీరు SST లో అడ్మిషన్ రావాలి అంటే మీరు ఒక ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటది. అదే NSCT ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. అది క్వాలిఫై చేస్తేనే మీకు ఇక్కడ అడ్మిషన్ అన్నది వస్తుంది అనమాట. ఎగ్జామ్ కూడా చాలా ఈజీగానే ఉంటది. ఫిజిక్స్ ఉండదు, కెమిస్ట్రీ ఉండదు, ఓన్లీ మ్యాథమెటిక్స్ అండ్ లాజికల్ రీజనింగ్ మీద ఉంటది. ఈజీగా క్రాక్ చేసేయచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో నేను పెడతాను. రిజిస్టర్ అయ్యే ముందు DK500 అన్న కూపన్ కోడ్ యూజ్ చేస్తారంటే మీకు 500 ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది. మీకు లింక్ గుర్తుంది కదా, కింద డిస్క్రిప్షన్ లో నేను మెన్షన్ చేశాను, వెళ్ళి అక్కడ రిజిస్టర్ అవ్వండి. ఫైనల్ గా ఒక మాట, ఇంజనీరింగ్ ఫ్యూచర్ మారిపోతుంది. క్వశ్చన్ ఏంటంటే మీరు ఫ్యూచర్ కోసం ప్రిపేర్ అవుతున్నారా లేదా డిగ్రీ కోసం ప్రిపేర్ అవుతున్నారా? డెసిషన్ మాత్రం మీదే, కానీ డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి ఈ ఆపర్చునిటీని అయితే ఎక్స్ప్లోర్ చేయండి. ఫస్ట్ అయితే NSCT ఎగ్జామ్ ని రాయండి, అటెంప్ట్ చేయండి, తర్వాత వచ్చిన తర్వాత చూసుకుందాం. సరే మరి తర్వాత వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో, వీడియో కూడా లైక్ చేసి పెట్టుకో, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ అవుతుందేమో. రెడీ మరి ఉంటా, బై.